ఉడాల్ రీసెంట్ గా రిలీజ్ అయిన మలయాళం మూవీ. మరి ఇక లేట్ చేయకుండా పూర్తి కథలోకి వెళ్దాం. ఫస్ట్ సీన్ లో షైనీ అనే హౌస్ వైఫ్ ఇంట్రొడ్యూస్ అవుతుంది. ఈ షైనీ హస్బెండ్ రెజీ వర్క్ పర్పస్ లో వేరే సిటీలో ఉంటే కిరణ్ అనే అబ్బాయితో ఎఫైర్ పెట్టుకున్న షైనీ ప్రతిరోజు అతనితో ఫోన్ లో మాట్లాడుతూ భర్తని మోసం చేస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. ఈ కిరణ్ తన కాలేజ్ లో జూనియర్. ఇక అప్పుడప్పుడు అతన్ని ఇంటికి కూడా పిలిపించుకొని షైనీ నైట్ అంతా అతనితో ఇంటిమేట్ అవుతూ ఉంటుంది. ఇదే ప్రాసెస్ లో ఒక రోజు కిరణ్ ఈ రోజు నైట్ ఇంటిమేట్ అవ్వడానికి వస్తానంటే ప్రస్తుతం తను పీరియడ్స్ లో ఉన్నానని 2-3 డేస్ ఆగమని టైం సెట్ చేసి పిలుస్తానని చెప్తుంది. ఇక చేసేదేం లేక కిరణ్ రొమాంటిక్ డిస్కషన్ పెట్టి దాంతోనే సరిపెట్టుకుంటాడు. ఇటు షైనీ ఇంట్లో తన కొడుకుతో పాటు అత్త మామలు కూడా ఉన్నారు. ప్రస్తుతం కోవిడ్ టైం నడుస్తుండడం వల్ల ఆ ఏరియా మొత్తం లాక్ డౌన్ లో క్లోజ్ అయిపోయి ఉంది. మరోవైపు షైనీ అత్త ఏజ్ బార్ అవడం వల్ల ఆమె హెల్త్ కండిషన్ నార్మల్ గా లేకపోవడం వల్ల ఒక కేర్ టేకర్ ని అపాయింట్ చేసి ఆమెకు సంబంధించిన అవసరాలన్నీ చూసుకోమని చెప్పారు. ఈ కేర్ టేకర్ పేరు రీటా. ఇక రీటా 24 గంటలు షైనీ అత్తతోనే ఉంటూ ఫుడ్ తినిపించడం, వాష్ చేయడం ఇలాంటివన్నీ చూసుకుంటూ ఉంటుంది. షైనీ అత్త మాట్లాడడం కూడా సాధ్యం కాని కండిషన్ లో అన్ని బెడ్ లోనే చేసుకుంటుంది. షైనీ అంకుల్ పేరు కుట్టచ్చన్. కుట్టచ్చన్ తన భార్యను చాలా ప్రేమగా చూసుకుంటూ సాధ్యమైనంత టైం ఆమె దగ్గరే గడుపుతూ ఉంటాడు. కుట్టచ్చన్ కి ఒక కన్ను డ్యామేజ్ అవడం వల్ల అది సరిగా కనిపించదు. అలాగే అతనికి చెవులు కూడా అంతగా వినిపించవు. అతనితో ఏది మాట్లాడాలన్నా కొంచెం గట్టిగా అరవాల్సి వస్తుంది. ఇటు షైనీకి తన అత్తకు సేవ చేయడం అస్సలు నచ్చదు. అందుకే కేర్ టేకర్ ని అపాయింట్ చేసి ఆమె అవసరాలన్నీ చూసుకోమని చెప్పి తనేమో కిరణ్ తో ఆడియో అండ్ వీడియో కాల్ లో బిజీగా ఉంటుంది. నిజానికి రెజీ హెల్త్ బాగాలేని మదర్ ని చూసుకోవడానికే షైనీని మ్యారేజ్ చేసుకుంటే షైనేమో ఆ పని ఇంకొకరికి అప్పజెప్పింది. పెళ్లికి ముందు జాబ్ చేసిన షైనీ ప్రస్తుతం ఆ ఫ్రీడమ్ లేకపోవడంతో దీని గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది. ఇక ఒక రోజు టీనా సాలరీ తీసుకుంటూ ప్రస్తుతం లాక్ డౌన్ ఆపేశారు కాబట్టి ఒకసారి ఇంటికి వెళ్ళొస్తానని, మళ్ళీ లాక్ డౌన్ అనౌన్స్ చేసేటప్పటికి రిటర్న్ వస్తానని వెళ్ళడానికి పర్మిషన్ అడుగుతుంది. షైనీకి ఆమె వెళ్ళడం ఇష్టం లేకపోయినా వేరే ఆప్షన్ లేదు కాబట్టి సరే అని, ఒకవేళ టీనా రిటర్న్ కాకపోతే తన పరిస్థితి ఏంటో అర్థం కాక ఆలోచిస్తూ ఉంటుంది. ఇక టీనా వెళ్లిపోయాక కొట్టచ్చన్ మాత్రమే తన భార్యకు సేవ చేస్తుంటే షైనీ వాళ్లకు సహాయం చేస్తున్నట్లు నటిస్తూ ఉంటుంది. తన అత్త నుండి వచ్చే స్మెల్ వల్ల షైనీ వంట చేయలేకపోతూ ఫుడ్ కూడా తినలేక వాంతి చేసుకుంటూ ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఈ కండిషన్ నుండి ఎప్పుడు బయటపడతానా అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక నెక్స్ట్ డే తన కొడుకుని వేరే విలేజ్ లో ఉన్న రిలేటివ్స్ ఇంటికి పంపించాలని డిసైడ్ అయి ఇదే విషయాన్ని కిరణ్ కి చెప్తుంది. అది విని కిరణ్ సంతోషపడతాడు. ఇంట్లో ఎంత తక్కువ మంది ఉంటే అంత తనకు లైన్ క్లియర్ అవుతుందని వెంటనే అతన్ని పంపించమని చెప్తాడు. అదే రోజు నైట్ కలుద్దామని రిక్వెస్ట్ చేస్తే దానికి యాక్సెప్ట్ చేసిన సైని తన కొడుకుని రిలేటివ్స్ ఇంట్లో డ్రాప్ చేయడానికి తీసుకెళ్తూ ఉంటుంది. అదే సిచ్యువేషన్ లో కిరణ్ తన ఫ్రెండ్స్ తో పాటు అక్కడికి దగ్గరలోని ఒక టీ స్టాల్ దగ్గర నిలబడి ఉంటే షైనీ వెళ్లడం చూసిన కిరణ్ ఫ్రెండ్ ఆమె గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడతాడు. షైనీ క్యారెక్టర్ మంచిది కాదని, ఊళ్ళో చాలా మంది అబ్బాయిలతో ఇంటిమేట్ అయిందని, రీసెంట్ గా మ్యాథివ్ అనే అబ్బాయి మామిడి చెట్టెక్కి ఆమె ఇంట్లోకి దూకడం చూశానని, రెగ్యులర్ గా అతను షైనీ ఇంట్లోకి వెళ్తుంటాడని అంటుంటాడు. ఈ మాటలు కిరణ్ కి అస్సలు నచ్చవు. షైనీని ఆమె క్యారెక్టర్ ని ప్రొటెక్ట్ చేస్తూ ఆమె చాలా మంచిదని గొడవ పెడుతూ ఉంటాడు. ఇక సిచ్యువేషన్ అర్థం చేసుకున్న కిరణ్ ఫ్రెండ్ కెవిన్ ఇమీడియట్ గా అతన్ని పక్కకు తీసుకొచ్చి కావాలనే అతను అలా మాట్లాడుతున్నాడని, అసలేం పట్టించుకోవద్దని కాంప్రమైజ్ చేస్తుంటాడు. నిజానికి కెవిన్ కి షైనీ కిరణ్ ల ఎఫైర్ గురించి ముందే తెలుసు. ఇక నైట్ అయ్యాక షైనీ కిరణ్ కి కాల్ చేసి ఇంట్లో అందరూ పడుకున్నారని, చప్పుడు చేయకుండా తొందరగా రమ్మని చెప్తుంది. దాంతో కిరణ్ కెవిన్ బైక్ పై షైనీ ఇంటికి చేరుకొని కెవిన్ ని అక్కడే వెయిట్ చేయమని, ఎవరైనా వస్తే సిగ్నల్ ఇవ్వమని చెప్పి ఆ ఇంట్లోకి వెళ్తాడు. షైనీ తన కోసం ఓపెన్ చేసి ఉంచిన వెనుక డోర్ నుండి లోపలికి వెళ్లి ఇప్పటికే వీళ్ళిద్దరూ ఇంటిమేట్ అయి చాలా రోజులు అవుతుంది కాబట్టి కాసేపు సరదాగా మాట్లాడుకొని ఫైనల్లీ ఇంటిమేట్ అవుతారు. దీని తర్వాత షైనీ దగ్గర బ్యాడ్ స్మెల్ చూసి కిరణ్ ఈ వాసన ఏంటని అడిగితే కేర్ టేకర్ టీనా ఆమె ఇంటికి వెళ్ళిందని, ప్రస్తుతం తనే తన అత్తకి కావలసినవన్నీ చూసుకుంటున్నానని, దాని వల్లే ఈ బ్యాడ్ స్మెల్ అని చెప్తుంది. ఇక ఈ బాధ నుండి బయటపడాలనుకుంటున్నానని, దానికి హెల్ప్ చేస్తావా అని అడుగుతుంది. విషయం ఏంటని కిరణ్ అడిగితే ప్రస్తుతం తన అత్త ఉన్న కండిషన్ లో అందరికీ ఇబ్బందే తప్ప ఎవరికి ఏ ఉపయోగం లేదని, ఆమెను చంపేయాలని, ఇంట్లో వాళ్ళందరూ కొద్ది రోజులు ఏడ్చి మెల్లిమెల్లిగా సైలెంట్ అయిపోతారని, ఆమెను చంపడం వల్ల మనకు కూడా ఉపయోగం ఉందని చెప్తుంది. ఇదంతా వింటున్న కిరణ్ షాక్ అయిపోతాడు. ఆమె మాటలకు భయపడుతూ ఉంటాడు. ఇక ఈ రాత్రే ఆమెను చంపేద్దామని సైని ఫోర్స్ చేస్తుంటే ఏం చెప్పాలో అర్థం కాక కిరణ్ కూడా సరే అంటాడు. ఫైనల్లీ వీళ్ళిద్దరూ ఆమె గదిలోకి వెళ్తే షైనీ ఒక క్లాత్ తీసుకుని ఆమె మెడపై వేసి పీక నొక్కుతూ చంపేస్తూ ఉంటుంది. కిరణ్ ని కూడా సహాయం చేయమని అడుగుతుంది. షైనీ అత్తకు మెలకువ వచ్చినా ఆమె మాట్లాడలేని కండిషన్ లో ఉంది కాబట్టి ఏం చేయలేక ఏడుస్తూ వీళ్ళ చేతిలో తన ప్రాణాల్ని వదిలేస్తుంది. తర్వాత షైనీ వాష్రూమ్ లోకి వచ్చి తనని తను మిర్రర్ లో చూసుకుంటూ ఏడుస్తూ ఉంటుంది. చేసిన పాపానికి పశ్చాత్తాపడుతూ చాలా సేపు బాధపడుతూ ఉంటుంది. ఇక షైనీ దగ్గరికి వచ్చిన కిరణ్ చాలా భయపడుతూ మర్డర్ కేసులో మనం
మనం ఇరుక్కోము కదా అని, అసలేం ప్రాబ్లం కాదు కదా అని టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటాడు. మనకి ఇబ్బంది ఏం లేదని, మార్నింగ్ తను ఆమె గదిలోకి వెళ్లి ఏడుస్తానని, ఆల్రెడీ ఆమె పేషెంట్ కాబట్టి హెల్త్ పాడై చనిపోయిందని అందరూ అనుకుంటారని, నువ్వేం భయపడద్దని కన్విన్స్ చేస్తుంది. దానికి కిరణ్ ఆమె చనిపోవడం కన్ఫర్మ్ గా చూసావని అడిగితే కన్ఫ్యూజ్ అయిన షైనీ తనకు కూడా అనుమానంగా ఉందని కన్ఫర్మ్ చేసుకోవడానికి మళ్ళీ వాళ్ళిద్దరూ ఆమె గదిలోకి వెళ్తారు. ఊపిరి ఆడకపోవడం, హార్ట్ బీట్ పనిచేయకపోవడంతో ఆమె చనిపోయిందని కన్ఫర్మ్ చేసుకుని రిటర్న్ అవుతుంటే అప్పుడే షైనీ పీక నొక్కడానికి గొంతుపై పెట్టిన క్లాత్ కనిపించకపోవడం గమనిస్తుంది. ఇమిడియట్ గా తన గదిలోకి వెళ్లి వెతికితే రూమ్ అంతా చూసినా అది కనిపించకపోవడంతో ఒకవేళ కుట్టచ్చన్ అది తీసుంటాడా అని, మన మామను చంపడం చూసుంటాడా అని అనుమానం వచ్చి ఇమిడియట్ గా అతని గదిలోకి వెళ్తుంది. అయితే అతను గురక పెడుతూ నిద్రపోయి ఉండడం చూసి అక్కడ క్లాత్ లేకపోవడంతో మళ్ళీ తన గదిలోకి వస్తుంది. తనే ఎక్కడో పెట్టి మర్చిపోయి ఉంటానని, ఇంత చిన్న విషయానికి భయపడ్డామని, ఈ విషయం వదిలేసి రిలీఫ్ గా ఉండమని చెప్తుంది. తర్వాత వీళ్ళిద్దరూ ఈ టెన్షన్ నుండి డైవర్ట్ అవ్వడానికి మళ్ళీ ఇంటిమేట్ అవుతారు. ఇక అప్పటికే చాలా నైట్ అవడంతో కిరణ్ ని బయటికి పంపించడానికి వెనుక డోర్ ఓపెన్ చేయాలని చూస్తే ఆ డోర్ ముందు వైపు ఎవరో లాక్ చేసి ఉంటారు. ఒకవేళ కుట్టచ్చన్ తెలియక లాక్ చేసి ఉంటాడని మరో డోర్ ఓపెన్ చేయాలని చూస్తే అది కూడా లాక్ చేసి ఉంటుంది. దాంతో షైనీ కన్ఫ్యూజ్ అవుతుంది. ఇంట్లో కరెంట్ కూడా లేని సిచ్యువేషన్ లో పై గదిలో నుండి వీళ్ళకి ఏదో సౌండ్ వినిపిస్తుంది. అప్పుడు షైనీ మెల్లిమెల్లిగా ఆ గది వైపుగా వెళ్లి డోర్ ఓపెన్ చేయాలని చూస్తే ఆ డోర్ తనపైనే పడడంతో తలకు గాయమై మెట్ల నుండి కింద పడి హెవీ ఇంజ్యూరీ అవుతుంది. ఆమె అరుపు విని కిరణ్ పరిగెత్తుకుంటూ వస్తే కాలు జారిపడి అతనికి కూడా గాయమవుతుంది. ఇక గాయాలతో ఉన్న వీళ్ళిద్దరూ బాధపడుతూ ఎవరో కావాలనే తమని ట్రాప్ చేసి ఉంటారని అర్థం చేసుకుంటారు. అది ఎవరై ఉంటారా అని ఆలోచిస్తుంటే ఇక్కడ రివీల్ అయ్యే ట్విస్ట్ అతనెవరో కాదు, షైనీ అంకుల్ కుట్టచ్చన్. షైనీ కిరణ్ లు తన భార్యను చంపేస్తుండగా అనుకోకుండా కుట్టచ్చన్ కి మెలకు వస్తుంది. వెంటనే తన భార్యను చెక్ చేయడానికి వెళ్తే అప్పటికే ఆమె చనిపోయి ఉంటుంది. అది తట్టుకోలేక ఏడుస్తూ మెడపై క్లాత్ ఉండడాన్ని చూసి ఎవరో ఇక్కడికి వచ్చారని, తన భార్యను మర్డర్ చేశారని అర్థం చేసుకుంటాడు. వెంటనే ఈ విషయాన్ని షైనీకి చెప్పాలని వెళ్తే కిరణ్ షైనీతో మాట్లాడుతుండడం అతనికి వినిపిస్తుంది. కిరణ్ కి ధైర్యం చెప్తూ షైనీ భయపడద్దని కన్విన్స్ చేస్తూ ఉంటుంది. వీళ్ళంతా చాలా సైలెంట్ గా ఉండడం వల్ల వాళ్ళిద్దరి మాటలు కుట్టచ్చన్ కి చాలా క్లియర్ గా వినిపిస్తాయి. ఇక వీళ్ళ ఆమె చనిపోయిన విషయాన్ని కన్ఫర్మ్ చేసుకోవడానికి రెండోసారి ఆమె గదిలోకి వెళ్ళినప్పుడు కుట్టచ్చన్ షైనీ గదిలోకి వెళ్తాడు. టేబుల్ పై సేఫ్టీ ప్యాకెట్ ని చూసి షైనీ ఎవరితోనో ఎఫైర్ లో ఉందని కన్ఫర్మ్ చేసుకుంటాడు. ఆ ఇద్దరు తన గదిలోకి వెళ్లే ముందే చాలా ఫాస్ట్ గా వెళ్లి అనుమానం రాకుండా పడుకున్నట్లు నటించాడు. దీని తర్వాత తన కూతురికి కాల్ చేసి కుట్టచ్చన్ రేపొద్దున ఇంటికి రమ్మని, నీకో ఇంపార్టెంట్ విషయం చెప్పాలని అంటూ కాల్ కట్ చేస్తాడు. తర్వాత పోలీసులకి కాల్ చేయకుండా తన భార్య చావు కారణమైన ఆ ఇద్దరిపై రివెంజ్ తీర్చుకోవాలని చాలా స్ట్రాంగ్ గా ఫిక్స్ అవుతాడు. ఈ ప్రాసెస్ లోనే ముందే ప్లాన్ చేసి ట్రాప్ రెడీ చేసి వాళ్ళిద్దరిని గాయపరిచాడు. ఇక తమపై అటాక్ చేసింది కుట్టచ్చన్ అని షైనీకి అర్థమవుతుంది. ఇదే విషయాన్ని కిరణ్ కి చెప్తే మరి ఇప్పుడు ఎలా ఇక్కడ నుంచి బయటపడేదని భయపడుతూ ఉంటాడు. దానికి షైనీ ఒకవేళ మనం బయటికి వెళ్ళినా కుట్టచ్చన్ సైలెంట్ గా ఉండడని, జరిగిందంతా పోలీసులకి చెప్తాడని, దీనికి ఒకే ఒక సొల్యూషన్ అని, అతను మనల్ని చంపడానికంటే ముందు మనమే అతన్ని చంపాలని అంటుంది. దానికి షాక్ అయిన కిరణ్ కుట్టచ్చన్ చనిపోతే అందరి అనుమానం నీపైకే వస్తుంది కదా అంటే దానికి తన దగ్గర ఒక ప్లాన్ ఉందని, కుట్టచ్చన్ అతని భార్య కండిషన్ ని చూడలేక ఆమెను చంపేసి అతను సూసైడ్ చేసుకున్నట్లు ఇక్కడి అట్మాస్ఫియర్ క్రియేట్ చేయాలని, అప్పుడే మనం బయటపడతామని చెప్తుంది. అయితే వీళ్ళ మాటలన్నీ బయటి నుండి కుట్టచ్చన్ వింటుంటాడు. ఇక అతన్ని చంపేయాలని షైనీ దీపం చేతిలో పట్టుకుని బయలుదేరితే కాసేపటికే ఆ దీపం ఆమె చేతిలోనే పేలిపోతుంది. దాంతో షైనీ చేతు అండ్ ఒళ్ళు కూడా కొద్ది వరకు కాలుతుంది. నిజానికి అదలా సెట్ చేసింది కుట్టచ్చనే. ఇక్కడ రివీల్ అయ్యే మరో విషయం, కుట్టచ్చన్ తన భార్య బెడ్ కి ఒక స్విచ్ ఫిక్స్ చేశాడు. ఆమెకి ఏదైనా అవసరం వస్తే దాన్ని నొక్కమని, వెంటనే తను అక్కడికి వస్తానని చెప్పాడు. అయితే షైనీ కిరణ్ లు ఆమెను చంపేటప్పుడు స్విచ్ నొక్కడం వల్లే కుట్టచ్చన్ కి మెలకు వచ్చింది. కానీ అతను అక్కడికి వచ్చేలోపే ఆమె చనిపోయింది. ఇక ఇటు వీళ్ళిద్దరూ కుట్టచ్చన్ ని పట్టుకోవాలని ఎంత ట్రై చేసినా ఒక్కో ట్రాప్ లో వీళ్ళని ఇరికిస్తూ మళ్ళీ మళ్ళీ గాయపరుస్తూ ఉంటాడు. కానీ కాసేపటికి కిరణ్ కి దొరికిపోతాడు. అయినా కూడా హోప్ వదలకుండా కిరణ్ వెనకాల ఉన్న గుణపంతో అతన్ని గాయపరిచి మళ్ళీ తప్పించుకుంటాడు. అప్పుడు షైనీ ఒక ప్లాన్ వేస్తుంది. దాని ప్రకారం కిరణ్ కుట్టచ్చన్ వైపు వెళ్తే ఒంటరిగా ఉన్న కిరణ్ ని కుట్టచ్చన్ అటాక్ చేయబోతాడు. కానీ అతని వెనకాలే ఉన్న షైనీ తలపై గాయపరిచి అన్కాన్షియస్ చేస్తుంది. కిచెన్ లో ఉన్న కిరోసిన్ ని తెమ్మని చెప్పి ఇతన్ని కాల్చి చంపేద్దామని అంటుంది. ఇక కిరణ్ కిచెన్ లోకి వెళ్ళగానే కుట్టచ్చన్ ని లాక్కుంటూ తీసుకెళ్తూ ఉంటుంది. అయితే కుట్టచ్చన్ కాన్షియస్ లోకి రావడంతో మళ్ళీ ఆమెను డోర్ తో గాయపరిచి తప్పించుకుంటాడు. ఇక అతన్ని ఎలా చంపాలో అర్థం కాని షైనీ చేతిలో కిరోసిన్ పట్టుకొని గట్టిగా అరుస్తూ, వెంటనే నువ్వు మా దగ్గరికి రాకపోతే నీ భార్యను కాల్చి చంపేస్తామని ఇమ్మీడియట్ గా బయటికి రమ్మని వార్నింగ్ ఇస్తుంది. వేరే ఆప్షన్ లేక కుట్టచ్చన్ ఇక తను ఏం చేయలేనని
చనిపోయానని అర్థమై వాళ్ళ ముందుకొచ్చి తన భార్య బాడీని ఏం చేయొద్దని నన్నేం కావాలన్నా చేసుకోమని బ్రతిమలాడుతూ ఉంటాడు. ఇక షైనీ కిరణ్ లు అతన్ని ఇష్టం వచ్చినట్లు కొడుతూ తమపై అటాక్ చేసినందుకు రివెంజ్ తీర్చుకుంటూ ఉంటారు. అయితే వీళ్ళ టార్చర్ భరించలేకపోయిన కుట్టచ్చన్ ఎలాగైనా వీళ్ళను చంపాలని డిసైడ్ అయి కిరణ్ గాయాన్ని నొప్పి కలిగేలా చేసి షైనీ 2 కళ్ళలో తన వేళ్లతో పొడుస్తాడు. వాళ్ళిద్దరూ అరుస్తూ ఉంటే చాలా ఫాస్ట్ గా తన గదిలోకెళ్లి పోలీసులకు కాల్ చేసే ప్రయత్నం చేస్తాడు. కానీ ఆ ఫోన్ పోలీసులు పిక్ చేయరు. ఇక షైనీ తన వైపుగా వస్తుండడం గమనించి దాక్కుంటే కుట్టచ్చన్ ఫోన్ కి పోలీసుల నుండి కాల్ బ్యాక్ వస్తుంది. విషయం అర్థమైన షైనీ కొద్దిసేపట్లో పోలీసులు ఈ లొకేషన్ కి వచ్చే అవకాశం ఉందని, వాళ్ళు వచ్చే లోపే మనం కుట్టచ్చన్ ని చంపాలని బయట ఉన్న నీ ఫ్రెండ్ కెవిన్ ని లోపలికి రమ్మని కాల్ చేయమని చెప్తుంది. కిరణ్ అతనికి కాల్ చేస్తే అన్ని డోర్స్ లాక్ లో ఉండడంతో లోపలికి ఎలా రావాలో కిరణ్ కి అర్థం కాని సిచ్యువేషన్ ఉంటుంది. అప్పుడు షైనీ ఇంటి వెనుకున్న మామిడి చెట్టెక్కి వెంటిలేటర్ ద్వారా అతన్ని లోపలికి రమ్మని చెప్పమంటే అది విని కిరణ్ షాక్ అవుతాడు. తన ఫ్రెండ్ చెప్పినట్లే ఎవరు పడితే వాళ్ళు ఈ ఇంట్లోకి వస్తున్నారని అర్థమై మోసం చేసినందుకు షైనీపై అరుస్తూ ఉంటాడు. దానికి షైనీ ప్రస్తుతం నా క్యారెక్టర్ గురించి ఆలోచించడం కాదని ఈ సమస్య నుండి బయటపడే మార్గం చూడమని చెప్తుంది. ఇక ఇంట్లోకి వచ్చిన కెవిన్ వీళ్ళ ఒంటిపై ఉన్న గాయాలను చూసి షాక్ అయిపోతాడు. అప్పుడే కుట్టచ్చన్ కూడా కెవిన్ ముందుకు వస్తాడు. వీళ్ళిలా అవడానికి కారణం కుట్టచ్చన్ అని అర్థమైన కెవిన్ అతనిపై అటాక్ చేస్తుంటే అప్పటికే అక్కడ ఆయిల్ పోసి ఉండడం వల్ల కొంచెం ముందుకు రాగానే కెవిన్ జారిపడి గాయపడతాడు. అప్పుడు కుట్టచ్చన్ అతని దగ్గరకు వచ్చి దారుణంగా కొట్టి చంపేస్తాడు. ఇదంతా చూసి షైనీ షాక్ అయిపోతుంది. వెంటనే బెడ్రూమ్ లోకి వెళ్లి తన హస్బెండ్ రెజీకి కాల్ చేసి ఎవరో అన్నోన్ వ్యక్తి ఇంట్లోకి వచ్చి నీ మదర్ అండ్ ఫాదర్ ని చంపేశారని, తనపై కూడా అటాక్ చేస్తున్నారని, ఎలాగోలా తప్పించుకొని నీకు కాల్ చేస్తున్నానని, వెంటనే ఇంటికి రమ్మని పోలీసులకు ఇన్ఫార్మ్ చేయమని చెప్తూ ఉంటుంది. అదంతా విని కిరణ్ షాక్ అయిపోతాడు. నిజానికి షైనీ కిరణ్ ని ఇందులో ఇరికించాలని చూస్తుంది. ఈ విషయం అర్థమైన కిరణ్ ఇంతలా ప్రేమిస్తే నన్నే ఇరికించాలని చూస్తున్నావా అని ఆమెపై అటాక్ చేస్తే ఇక వాళ్ళిద్దరి మధ్య జరిగిన గొడవలో షైనీ అన్కాన్షియస్ అవుతుంది. కెవిన్ ని చంపినందుకు కుట్టచ్చన్ పై రివెంజ్ తీర్చుకోవాలని చూస్తే ఈసారి కూడా కుట్టచ్చన్ కిరణ్ ని ట్రాప్ లో ఇరికించి సిలిండర్ అతనిపై పడేలా చేసి చనిపోయేలా చేస్తాడు. ఇటు కాన్షియస్ లోకి వచ్చిన షైనీ కుట్టచ్చన్ పై అటాక్ చేయాలని చూస్తే చాలా ప్రయత్నించి తప్పించుకున్న కుట్టచ్చన్ నోట్లో దాచి ఉంచిన తాళంతో డోర్ ఓపెన్ చేసి ఫైనల్లీ బయటికి వచ్చేస్తాడు. అప్పటికే తెల్లవారడంతో పోలీసులు కూడా ఇంటికి రీచ్ అయిపోతారు. వాళ్ళందరినీ అంబులెన్స్ లో తీసుకెళ్తుంటే షైనీ కాల్ తో ఇంటికి చేరుకున్న రెజీ ఇక్కడి కండిషన్ ని చూసి షాక్ అయిపోతాడు. తన మదర్ ని చూసేందుకు ఆమె గదిలోకి వెళ్తాడు. చనిపోయి పడి ఉన్న తన మదర్ ని చూసి చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక్కడితో మూవీ ఎండ్ అవుతుంది.